Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything. హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబినతో సరదాగా. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఇంకా సండే అంటే తెలిసిందే కదా, ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అందులో లేట్గా లేస్తారనమాట. మార్నింగ్ 10:30, 11 అలా అయిపోతుందన్నమాట. కాబట్టి టిఫిన్ స్కిప్ చేసేస్తాము, ఒకేసారి లంచ్ చేసేస్తామన్నమాట. అంటే 11:30, 11కి ఆ మధ్యలో తినేస్తామన్నమాట. అందుకే ఇక్కడ లేట్గా చేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేస్తున్నానంటే తినరనమాట, పిల్లలు లేట్గా లేస్తారు. ఇంకా నేను మా హస్బెండే కదా, ఇంకా మేము తినలేమన్నమాట అంత పొద్దున్నే. ఇంకా ఎందుకులే అన్నట్టు పిల్లలు లేచిన తర్వాత ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేసేస్తాను, తినేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే స్పెషల్ వండుతున్నాను అనమాట. ఇంకా స్పెషల్ ఏంటి అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంతకుముందు సండే అయితే బిర్యానీ చేస్తున్నాను, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నేను ఎప్పుడు చేయను అలా, కానీ ఆ రోజు అలా అయిపోయింది. అది నా చేతులారా నేను చేసిందేలే అండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తానన్నమాట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేటప్పుడు అవి ఏమరా అంటే కొద్దిగా మాడిపోయాయి. ఇంకా దాదాపు నేను ఒక 1/2 కిలో 3/4 కిలో ఆనియన్స్ వేయించాను ఆ రోజు. ఇంకా పడేయడం ఎందుకులే, లైట్గానే ఏగింటాయి కదా, ఎక్కువ వేసి చేద్దాం బాగుంటుందని చెప్పి నేను ఆ రోజు బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసి అవి చేసాను. అదేమరా అంటే ఆనియన్స్ కొద్దిగా మాడినట్టు అనిపించింది. ఇంకా బిర్యానీ అయితే ఫ్లాప్ అయిపోయిందనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. బిర్యానీ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో, అట్లాంటిది ఆ రోజు ఫ్లాప్ అయిపోయిందనమాట. చాలాసార్లు చేస్తాను బిర్యానీ, ఇష్టంగా చేస్తాను, కానీ ఫస్ట్ టైం అలా ఫ్లాప్ అయిపోయింది. ఇంకా అందుకే ఈ సండే అయితే మా ఆయన బిర్యానీ వద్దుమ్మా, నువ్వు మొన్న చేసిన బిర్యానీ ఇంకా గుర్తొస్తుంది, అస్సలు వద్దు, తలుచుకుంటేనే ఇంకా మాకు వామిటింగ్స్ వస్తాయి, ఇప్పుడు బిర్యానీ వద్దు అన్నారనమాట. సరే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తాను, చాలా రోజులైంది కదా అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు 10:30కి అలా లేసారు. చూసారా మా ఖుర్షిద్దు ఎన్నిసార్లు వచ్చి వంట రూమ్లోకి తొంగి తొంగి చూసేసి వెళ్తున్నాడు. నేను చేస్తూ ఉంటే ఇల్లంతా స్మెల్ వస్తుందంట, ఎప్పుడెప్పుడు వంట అవుతుందా తిందామా అని వెయిట్ చేస్తున్నాడు మా ఖుర్షిద్దు. అప్పటికే అమ్మ స్మెల్ బాగా వస్తుందమ్మా, అయిపోయిందా, ఇంకా ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు. ఇంకొక 10 minutes 5 minutes అని చెప్తూనే ఉన్నాను. ఫైనల్ అయితే 2 పొయ్యి మీద చేసేసాను. ఆల్రెడీ చికెన్ 5 పీస్ బిర్యానీ అయితే నేను చేశాను, ప్రాసెస్ కూడా పెట్టాను, అందుకే ఈసారి ప్రాసెస్ చూపించలేదనమాట. ఇంకా చికెన్ అయితే కొంచెం ముద్దగా చేశాను, రైస్లోకి అలా కలుపుకొని తినడానికి బాగుంటుందని చెప్పేసి చేశానమాట. స్మెల్ టేస్ట్ అదిరిపోయింది, అంత బాగుంది. ఇంత ముందు సండే డిసప్పాయింట్ అయినా మా ఇంట్లో ఈ సండే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మా ఆయన మొహంలో చూసారా సంతోషము, బాగుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఫుడ్ కాడ అయితే కాంప్రమైజ్ అవ్వరండి మా ఇంట్లో అయితే, ఫుల్గా తింటారు, బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. నేను కూడా అంతే, మంచిగా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా చాలా బాగుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సండే అయినప్పుడు ఏదో ఒక స్పెషల్ చేసుకుంటాం కదా, ఎక్కువగా బిర్యానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము. నేను చేసే విధానం కూడా ప్రతిసారి ఒకేసారి చేయకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటానన్నమాట. దానివల్ల పిల్లలకు కూడా బోర్ ఉండదు. ఇంతకుముందు సండే తినిందే కదా, మళ్ళీ ఏంటి ఇదే చేశారు అనే ఫీలింగ్ రాదనమాట పిల్లలకి, అలా మారుస్తూ ఉంటానన్నమాట. ఇంకా పిల్లలు అయితే తినేసిన తర్వాత చదువుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని తీస్తున్నాను అనమాట. చాలా రోజులయ్యింది చెవులు కుట్టుకొని, అవి మానడానికి చాలా టైమే పట్టిందనమాట, దాదాపు 2 months పట్టింది. ఇంకా మానాయి. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తీసుకొని దాదాపు ఒక 20 days పైన అయిపోయింది, అలాగే పెట్టేశాను. అవి చెవులు ఏమరా అంటే చీమ పట్టేస్తున్నాయి, అవి మానిన తర్వాత పెట్టుకుందామని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇవి నేను తీసుకున్న కొత్త సైడ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ మోడల్ నాకు నచ్చి తీసుకున్నాను. ఈ మోడల్లోనే పెద్దవి ఇయర్ రింగ్స్ తీసుకుంటే కింద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేను చాలామంది చూసాను
చూశాను పెట్టుకోవడం కూడా ఆ మోడలు చాలా బాగుంది అనిపించింది నాకు. ఇంకా నేనైతే సైడ్ ఇయర్ రింగ్స్ చెవులు మానిన తర్వాత పెట్టుకున్నాను అనమాట. ఎందుకో ఫస్ట్ టైం పెట్టుకున్నాం కదా, చాలా అంటే ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. హ్యాపీగా ఉన్నింది. ఇంక మా హస్బెండ్ అయితే పనుకున్నారు. ఆయన లేచిన తర్వాత చూపిద్దామని చెప్పేసి ఇట్లా పదే పదే ఫోటోలు తీసుకుంటూ ఉన్నాను, ఎలా ఉన్నాయి ఏంటి అని. నా మొహం చూస్తేనే తెలిసిపోతుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేది. తర్వాత మా హస్బెండ్ లేచిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను చూడు ఎలా ఉన్నాయంటే, ఆయన నిద్రమతలో ఉన్నారు కాబట్టి బాలేదు అని చెప్పేసి ఒక మాటలో అనేసారనమాట. ఇంకా మేమైతే బయటకు వెళ్ళాలనుకున్నాము. ఎందుకంటే నేను హోమ్మేడ్ షాంపూ కుంకుడుకాయలే వాడతాను. మీ అందరికీ తెలుసు, చాలామంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు కదా. ఈసారి నేను కుంకుడుకాయ పొడి అయితే చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఇయర్ కంటే ఈ ఇయర్ చాలానే కలుపుతున్నాను. ఇంతకుముందు ఇయర్ ఒక 2 ఐటమ్స్ ఏమో కలిపినాను కుంకుడుకాయలు. ఈసారి చాలానే కలుపుతున్నాను. ఏమేమి కలుపుతున్నాను చూపిస్తాను చూడండి. అన్నీ ఎండబెట్టినవే. కుంకుడుకాయలు కూడా గింజ తీసి ఎండబెట్టుకున్నాను. తర్వాత వేపాకు ఎండబెట్టుకున్నాను. తర్వాత ఇది మాత్రం చిగురాకండి. ఇది మనకు పల్లెటూరులో దొరుకుతుంది. చిగురాకు చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా చిగురాకు ఎండబెట్టి ఒట్టి చిగురాకే తలస్నానం చేపిస్తారు పొడిగొట్టి. చాలా మంచిది. పిల్లలకైతే హోమ్మేడ్ షాంపూ ఇది పల్లెటూరులో బాగా వాడతారు. తర్వాత గోరింటాకు, మందారమాకు, మందారం పూలు ఇవి కూడా ఎండబెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా మంచిది కదా మన హెయిర్కి. ఇవి కూడా మా అత్తయ్య అయితే ఎండబెట్టి పంపించారనమాట. నాకు ఒకటి దొరికితే ఇంకోటి దొరకవన్నమాట. ఇవన్నీ దొరకడానికి 2 నెలలు వెయిట్ చేసి అన్నీ కొన్ని గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా ఇప్పుడైతే పొడిగొట్టిస్తున్నాను. తర్వాత షీకాయ వేస్తున్నాను. మనం ఎప్పుడైనా కుంకుడుకాయలు చాలా ఉన్నప్పుడు షీకాయ తక్కువే వేసుకోవాలి. నేను షీకాయ అయితే ఒక 3/4 కిలో అలా వేస్తున్నాను ఒక 2 కేజీలు కుంకుడుకాయలకి. తర్వాత ఇది కుంకుడుకాయలు కొట్టేటప్పుడు పొడి అనమాట. కొట్టినప్పుడు పొడి వస్తుంది కదా, ఆ పొడి అంతా పడేయకుండా నేను మళ్ళీ కుంకుడుకాయల్లో మిషన్లో కలిపేద్దామని చెప్పేసి పొడి అయిపోతుంది కదా, అది సపరేట్గా కవర్లో కట్టి పెట్టాను. ఇవి వేస్తున్నాను ప్రస్తుతానికైతే. దీంట్లో ఇంకా గుంట గింజరాకు అదే భృంగరాజ్ అంటారు కదా, అది కూడా ఎండబెట్టి వేసుకోవచ్చు. తర్వాత ఉసిరికాయ ఆమ్లా అది కూడా ఎండబెట్టి వేసుకోవచ్చు. ఆ 2 కూడా వేస్తే కూడా చాలా మంచిది. కానీ నాకు అవి దొరకలేదన్నమాట. గుంటగలగరాకు పల్లెటూరులో దొరుకుతుంది, కానీ అప్పటికే మా ఊర్లో మడులు కోసేసారు. లేదనమాట, మడి కొయ్యక ముందు అయితే గట్ల పైన ఉంటుంది. అప్పుడు అయితే మనకు చాలా కావాల్సిందంత దొరుకుతుంది. ఇప్పుడు లేదనమాట, ఎండిపోయింది. ఇంక ఇవన్నీ నేనైతే ఎండబెట్టుకున్నాను కదా, ఒక 3-4 డేస్ అయితే ఎండబెట్టాను ఇక్కడ అనంతపురంకి తెచ్చి కూడా. ఇవన్నీ గ్యాదర్ చేయడం కూడా నేను పల్లెటూరులోనే మామూలు ఇంటికాడ అన్నీ ఒక్కొక్కటే దొరికే వరకు పెట్టుకుంటా వచ్చాను. ఒక చోటగా అన్నీ దొరికిన తర్వాత అనంతపురంకి అయితే తీసుకొచ్చాను అనమాట. ఫైనల్లీ ఇక్కడైతే పొడిగొట్టిస్తున్నాను. ఇంతకుముందు ఇయర్ కూడా ఇక్కడే పొడిగొట్టించినాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చాను అనమాట. వచ్చేటప్పుడు దారి మర్చిపోయాము. ఇంకా మళ్ళీ అందరినీ అక్కడ అడిగి వచ్చామన్నమాట. అంటే దాదాపు 1.5 ఇయర్ అయిపోయింది కదా. ఇంతకుముందు 18 కేజీలు కొట్టించాను కుంకుడుకాయలు. నాకు 1.5 ఇయర్ వరకు వచ్చింది. ఈసారి చాలా తక్కువే అనమాట నేను పొడిగొట్టింది. మళ్ళీ నేను ఊరికి వెళ్ళిన తర్వాత కుంకుడుకాయలు అయితే గింజలు తీయాలి. ఇంకా అక్కడ ఒక 4 డేస్కి ఇస్తామన్నారు కుంకుడుకాయలు పొడిగొట్టి. ఇంకా అక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ స్టీల్ షాప్కి అయితే వచ్చామన్నమాట. నా కిచెన్లోకి కొత్త వస్తువులు తీసుకోవడానికి అయితే వచ్చేసాను. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఇత్తడి బౌల్ అనమాట, వంట చేసుకోవడానికి. ఒక 2 గ్లాస్ రైస్ వండుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిది కదా, ఒక్కటి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత 1 కిలో చికెన్ కుక్ చేసుకోవడానికి ఒక బాండీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు మా హస్బెండ్ మంత్లీ ఇంటి సరుకుల కోసం డబ్బులు ఇస్తారు కదా, దాంట్లో మిగిలినప్పుడు ఇలా వీటికి కిచెన్లకి కావాల్సినవి తీసుకునిస్తూ ఉంటాను. నాకు కిచెన్లకి అయితే ఫైనల్లీ ఈ కొత్త వస్తువులు అయితే వచ్చాయి. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంకా దీని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడతో లెంత్ అయిపోతుంది వీడియో అయితే. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసి జర సపోర్ట్ ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.